మీరిప్పటి వరకు ఎన్నో రకాల వైరల్ వార్తలు వీడియోలు చూసే ఉంటారు. కానీ ఈ న్యూస్ మాత్రం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి ఛాలెంజ్లు కూడా ఉంటాయా అని ఇప్పుడే తెలిసిందే. సీఎం చంద్రబాబు కారణంగా ఇప్పటి వరకు పుట్టింటికి ఓ మహిళ దూరమైంది. అదేంటా అనుకుంటున్నారా? చాలా మంది అభిమాన రాజకీయ నేతలు, హీరోలు, హీరోయిన్లు ఉంటారు. టీడీపీని ఎంతగానో ప్రేమించే ఈ మహిళ తన అభిమాన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి మరలా ముఖ్యమంత్రిగా అయ్యే వరకు కూడా పుట్టింట్లో అడుగు పెట్టనని శపథం చేసింది. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో పుట్టింటికి వచ్చిందా మహిళ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మి అనే మహిళ 2019లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, లేదంటే తన పుట్టింటికి రారని ఛాలెంజ్ చేసింది. కట్ చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో తన ఛాలెంజ్ ప్రకారం పుట్టింటికి దూరం అయింది. అయితే ఇటీవలి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో విజయలక్ష్మి 5 సంవత్సరాల తరువాత తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజయలక్ష్మికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి విజయలక్ష్మిని సన్మానించి ఆ తర్వాత పూలు జల్లుతూ ఇంటికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ 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 జోహార్లు 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. చూడండి ఒకసారి.